ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది కదా. మ్మ్. ఓకే. సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ చెప్తాను, కానీ చాలా చిన్నది అది. పార్టికల్ కొలిషన్ ఈవెంట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అనమాట. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం నిన్న చెప్పిన ప్రకారం ఏంటంటే, పార్టికల్ ఒక ఆబ్జెక్ట్ని హిట్ అయ్యి రివర్స్ అయిన అవుతుంది, బౌన్స్ అయ్యి ఫ్లోట్ అవుతుంది. నిన్న అది మనం చూసాం. ఇవాళ ఏం చెప్తానంటే మీకు, పార్టికల్ ఒక ఆబ్జెక్ట్ని హిట్ అయిన తర్వాత అది స్ప్లిట్ అవ్వటం కానీ, అది డై అవ్వటం కానీ, లేకపోతే అది దాన్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ వేరే పార్టికల్ జనరేట్ అవ్వడం, అది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. అది రెయిన్, స్పార్క్స్ ఇట్లాంటివి చేసినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సపోజ్ ఇప్పుడు ఒక దానికన్నా ముందు ఎమిట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ చెప్తాను. ఎమిట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ మీకు తెలుసు కదా, నిన్న చూసాం. నేను ఆల్రెడీ చెప్పుంటాను, బట్ చెప్పినా ఇది విషయం ఏంటి అందులో. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి పార్టికల్స్ ఎమిట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ సర్ఫేస్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ నుంచి ఎమిట్ చేయాలనుకున్నాం అప్పుడు సర్ఫేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, క్రియేట్. బట్ ఏంటంటే ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్టికల్స్ డైరెక్షన్ ఎటుపోతున్నాయి. సో ఇట్లా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోయింగ్ అప్, బికాస్ ఎమిటర్లో దాని డైరెక్షన్ నార్మల్ సెట్ ఉంటే అటు వెళ్ళిపోతాయి పార్టికల్స్. ఇప్పుడు సపోజ్ నేను ఇది రివర్స్ చేశాను, సారీ, పార్టికల్స్ రివర్స్, ప్లేన్ రివర్స్ చేసాం అనుకోండి, పార్టికల్స్ రివర్స్ వెళ్తాయి. సో ఇప్పుడు మనం స్పీడ్ ఎట్లా కావాలంటే అట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎమిటర్ వచ్చి లోపల ఉంటుంది, సర్ఫేస్ లోపల. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, యాక్చువల్గా ఇక్కడ స్పీడ్ రావడం స్పీడ్ పెంచాను, ఏమైతే చూద్దాం. ఓకే, నడుస్తాను. అలానే స్పీడ్ రావడం కూడా, అప్పుడు కొన్ని పార్టికల్స్ స్పీడ్గా కొన్ని పార్టికల్స్ స్లోగా వెళ్తున్నాయి, కరెక్ట్గా బాగానే ఉంది. అలానే ఇక్కడ నార్మల్ స్పీడ్ అని, ట్యాంజెంట్ స్పీడ్ అని కూడా ఉంటాయి. అవి రిక్వైర్మెంట్ తగ్గట్టు వాడుకుంటాం మనం, అన్ని చోట్ల వాడాలని లేదు. బట్ డిఫాల్ట్ సర్ఫేస్ నుంచి ఎమిట్ చేసినప్పుడు సరిపోతాయి. సపోజ్ నేను ఇప్పుడు రెయిన్ చేయాలనుకుంటున్నాను, ఇది మన కెమెరా అవుట్ ఆఫ్ కెమెరా ఇట్లా ఉంటుంది. రెయిన్ ఎమిషన్ కనపడకూడదు సీన్లో, బట్ ఏంటంటే కింద గ్రౌండ్ కనపడాలి. అందుకని నేను ఏం చేస్తాను, కింద ఇంకో ప్లేన్ పెట్టి ఇది గ్రౌండ్ ప్లేను, మనకున్న సీన్ ఇలా ఉంది. ఇప్పుడు పార్టికల్స్ కింద హిట్ అవ్వాలి, దీనికి పార్టికల్స్ దాని లోపల నుంచి వెళ్ళిపోతున్నాయి, చూస్తుంటే కనుక కిందకి వెళ్ళిపోతున్నాయి. నేనేం చేయాలి, హిట్ చేయాలి. పార్టికల్స్ మేక్ కొలైడ్, ఫస్ట్ పార్టికల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్ఫేస్ సెలెక్ట్ చేసుకోవాలి. మేక్ కొలైడ్ ఇచ్చిన తర్వాత జియో కనెక్టర్లో వస్తుంది, రెజలియన్స్ ఉంటుంది, అది వెరీ లెస్ వాల్యూ పెట్టుకున్నాం. హిట్ అవుతుంది, పైకి వెళ్తున్నాయి పార్టికల్స్. సో ఇప్పుడు నాకేమవ్వాలి, దీన్ని ఏం చేస్తాను, ఫస్ట్ స్ట్రీక్స్ పెట్టుకుంటా, వాటర్ డ్రాప్లెట్స్ లాగా. సేమ్ అయ్యే పార్టికల్స్ మళ్ళీ రిటర్న్ అయ్యి పైకి వెళ్తున్నాయి. బట్ ఏంటంటే నాకు కొలైడ్ అయ్యి సంథింగ్ డై అయిపోవడం కానీ, స్ప్లిట్ అవ్వడం కానీ జరగాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, పార్టికల్ సెలెక్ట్ చేసి మళ్ళీ పార్టికల్ మెనూలోనే పార్టికల్ కొలిషన్ ఈవెంట్ ఎడిటర్ ఇది క్లిక్ చేయగానే ఒక ఆప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం చేసే మన దగ్గర ఉన్న సోర్స్ ఆబ్జెక్ట్, ఇది ఈవెంట్ అంటే ఏం జరగాలన్నది అక్కడ. సరే, ఇదంతా నార్మల్. ఇది వచ్చి అన్ని కొలిజన్స్లోనా, లేకపోతే సపోజ్ కొన్ని రకాల ఆబ్జెక్ట్స్కైనా అన్నది ఇక్కడ ఉంటుంది అనమాట. కొలిజన్ లేయర్స్ అని చెప్పి ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ ఒక లేయర్లో పెట్టుకోవచ్చు అనమాట. అది జస్ట్ ఇక్కడ ఒక కొలిజన్ లేయర్ అని ఒక నెంబర్ ఉంటుంది. కొలిజన్ ఇచ్చిన తర్వాత
అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఆ లేయర్కి అయితే ఎన్ని నెంబర్, ఇప్పుడు సపోజ్ ఒక 4-5 స్పియర్లు కలిపి ఒక వాల్యూ ఇచ్చి 2 అని పెట్టామనుకోండి, అవన్నీ 2లో కొలైడ్ అవుతాయి. అంటే ఆ 2 అని దేనికైతే ఉంటే ఆ ఆబ్జెక్ట్లకే కొలైడ్ అవుతాయి. అటెండ్ 10 అని ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్కి 10 అని నెంబర్ ఇచ్చానుకోండి, ఆ గ్రూప్లో ఉన్న ఆబ్జెక్ట్స్కే కొలైడ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను తీసేసి ఇక్కడ నేను కొలిషన్ నెంబర్ ఒక 5 or 6 పెట్టానుకోండి, ఆ గ్రూప్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్కి కొలైడ్ అవుతుంది అనమాట. సో మనం డిఫాల్ట్ ఆల్ కొలిషన్స్లోనే ఉంచేస్తాం, అందులో ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఈవెంట్ టైప్ స్ప్లిట్ అని పెడతాను. స్ప్లిట్ అని పెట్టి ఎన్ని పార్టికల్స్ కావాలి, ఎన్ని పార్టికల్స్ కింద స్ప్లిట్ అవ్వాలి. సపోజ్ నేను 5 పార్టికల్స్ అని ఇస్తా, స్ప్రెడ్ 0.2 అని ఇస్తా. ఇన్హెరిట్ వెలాసిటీ అంటే ఏంటో తర్వాత, స్ప్రెడ్ అంటే దూరంగా వెళ్తాం, ఇన్హెరిట్ వెలాసిటీ అంటే నేను మీకు ప్రాక్టికల్గా చెప్తాను. సరే ఇది డిఫాల్ట్ ఇలా ఉంచేద్దాం, క్రియేట్ ఈవెంట్ అని పడతా. సో ఇప్పుడు ఈవెంట్ 0 అని వచ్చింది, ఇంకో పార్టికల్ జనరేట్ అయిందనమాట. అంటే ఇప్పుడు అది స్ప్లిట్ అయిన తర్వాత వేరే పార్టికల్ వస్తుంది. సో క్లోజ్ కొట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ప్లే చేస్తా. ఇప్పుడు చూస్తే ఆ పార్టికల్ డే అయిపోయి వేరే పార్టికల్ జనరేట్ అయినాయి. సో ఇప్పుడు నేను వాటిని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు చూస్తే ఇంతకుముందు మనం ఒకే పార్టికలే క్రియేట్ చేసాం, ఒక ఎమిటర్ ఒక పార్టికల్ క్రియేట్ చేసాం. ఇది గ్రౌండ్ ప్లేన్, ఇది మెయిన్ పార్టికల్ అనుకున్నాం. ఇది సెకండరీ పార్టికల్, ఇది చూస్తుంటే పైన నుంచి పార్టికల్, ఇది సెకండరీ పార్టికల్ ఇప్పుడు జనరేట్ అయిన పార్టికల్. సో సరే దీనికంటే దీనికి కొల్లెడ్ అయ్యి హిట్ అయిపోగానే డై అయిపోయి వేరే పార్టికల్ జనరేట్ అవుతుంది. మరి దీనికి లైఫ్ ఇవ్వాలి కదా, ఇది ఇలా పైకి వెళ్తూనే ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి, నేను దీనికి లైఫ్ ఫర్ ఎవర్ కాకుండా ర్యాండమ్ రేంజ్ 0.6, 0.3 అని ఇస్తా. అంటే వెరీ లెస్, జస్ట్ ఇట్లా డ్రాప్ పడి కింద పడిపోవాలి పార్టికల్స్. ఇప్పుడు ఏమైతే చూద్దాం, తగ్గిపోయింది బాగా, కొంచెం పెంచుతా, అది కూడా సరిపోట్లా. అవి ఓకే 0.5. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ పార్టికల్స్కి గ్రావిటీ ఇస్తా. ఫీల్డ్స్లో గ్రావిటీ ఇవ్వగానే ఆటోమేటిక్గా పార్టికల్స్ కిందకి వెళ్ళిపోతాయి. బట్ గ్రావిటీ ఇవ్వగానే కిందకి వెళ్ళిపోకూడదు, మనకి ఇట్లా పైకి లేచి దాని మీద పడాలి. అందుకే నేను ఏం చేస్తాను, మళ్ళీ ఈ పార్టికల్ సెలెక్ట్ చేసి, ఈ గ్రౌండ్ ప్లేన్ సెలెక్ట్ చేసి పార్టికల్ మేక్ కొలైడ్ అని ఇస్తాను. సేమ్ ఇంతకుముందు ఆ పార్టికల్కి ఎలాంటి కొలిషన్ ఇచ్చానో జియో కనెక్టర్లో, ఇక్కడ కూడా రెసిలియన్స్ 0.1 అని ఇస్తా, అంతే. ఇప్పుడు ఏమైతే చూద్దాం, ఈ పార్టికల్ కూడా స్ట్రీక్స్ పెడతా, కొంచెం సైజ్ పెంచితే మనకి సరిపోద్ది. కొంచెం పెంచుకోవచ్చు లైఫ్ స్పాన్ కూడా. ఇప్పుడు ఏం చేస్తాను, ఇన్హెరిట్ వెలాసిటీ స్ప్రెడ్ ఓకే అంత బాగానే ఉంది. ఇప్పుడు చూస్తుంటే మనకి కావాలన్నా జూమ్ చేసి చూద్దాం ఏమైతే చూద్దాం. రియల్ వాటర్ డ్రాప్స్లో పడుతున్నాయా, అది మనకు కావాల్సింది. అలా కింద పడి మళ్ళీ ఇలా పైకి లేచి కింద పడుతున్నాయి. కావాల్సి వస్తే ఇప్పుడు నేను అక్కడ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కౌంట్ పెంచుకోవాలి. అందుకని ఏం చేస్తాను, మళ్ళీ పార్టికల్ కొలిషన్ ఈవెంట్ ఎడిటర్లో పోతా. కొలిషన్ ఈవెంట్ ఎడిటర్లో పోయి ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎంత ఉన్నాయి, 10 ఉన్నాయి, 5 ఉన్నాయి కదా, 10 పెడతా. ఓకే క్లోజ్. ఇంతకు ముందు మీద ఎక్కువ పార్టికల్ జనరేట్ అవుతున్నాయి, మనకు అది కావాలి. చూడటానికి రియల్ వాటర్ డ్రాప్స్ నేల మీద పడుతున్న ఫీలింగ్ వస్తున్నాయి. అది అయితే సేమ్ వీటికి షేడింగ్ ఎలా చూపించాను అన్న. కలర్ పర్టికులర్ అట్రిబ్యూట్ RGBP ఎడిట్ ర్యాంప్, లైట్ ఇక్కడ లైట్ బ్లూ కలర్ ఇస్తాను. నెక్స్ట్ నేను కావాలని వాటర్ అంటే యాక్చువల్గా లైట్ బ్లూ టింట్ ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే స్కై రిఫ్లెక్షన్ అయి పడుతూ ఉంటాయి అందులో. ఇది నాకు కావాల్సిన వాటర్ కలర్. బట్ ఏంటంటే ర్యాండమ్ రేంజ్కి వెళ్ళిపోయింది, లైఫ్ ఫర్ ఎవర్ కాకుండా. వీటికి కూడా వైట్ కలర్ ఇస్తే సరిపోతుంది, 2 కలర్స్ అవసరం.
ఆబ్జెక్ట్ సరిపోద్ది. ఇప్పుడు మన క్లియర్ విజిబిలిటీ. అయితే నాకు పార్టికల్స్ ఇంకొంచెం పైకి లేవాలి. ఓకే, జియో కనెక్ట్ ఎడిటర్లో ఇవ్వచ్చు. సెకండరీ పార్టికల్ అందులోనే ఇవ్వాలి. ఇది వాల్యూ ఏంటంటే, సపోజ్ మనం కొన్ని ఆబ్జెక్టులు పాలిగన్స్ నుంచి నర్వ్స్ నుంచి పాలిగన్స్ కన్వర్ట్ చేస్తాము. అప్పుడు మనం కొలిజన్ ఇచ్చినప్పుడు సరే రాదు. అప్పుడు ఏంటంటే ఈ వాల్యూ పెంచాలి. మనం వాల్యూ పెంచి 2000 3000 అలా పెంచుకుంటే ఆటోమేటిక్గా మనకి యాక్యురేట్ రిజల్ట్ వస్తుంది. అది ఎప్పుడు వాడమనుకోండి, అది ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. 2 is enough I think. ఇది కూడా ఎక్కువ. 3 సారీ. దూరం చూస్తే సెట్ అయిపోయింది. అది మనకు కావాల్సింది. హలో, నేనేం కాల్ చేయలేదు. సో ఇప్పుడు మనకి రెయిన్ ఎంత దూరం కావాలి ఏంటి, ఎంత స్పీడ్లో పడాలి అన్నీ డిపెండ్స్ అనమాట. మనం రియల్ టైం మనకేం లేదు, రిఫరెన్స్ అంటే ఏముండదు. మనం రోజు బయట చూసేదే. ఇప్పుడు లీవ్స్ ఫాలింగ్ కానీ, డస్ట్ మూమెంట్ కానీ, ఇప్పుడు క్యారెక్టర్ నేల మీద పెద్ద హెవీ ఏనుగు నేల మీద అడిగేసినప్పుడు డస్ట్, ఈ నేలలో డస్ట్ ఎలా వస్తుంది అబ్జర్వ్ చేయాలి. అలాగే ఒక స్కూటర్ వెళ్ళినప్పుడు వెనకాల స్మోక్ ఎలా వస్తుంది, ఎలా డై అయిపోతుంది అది అబ్జర్వ్ చేయాలి. రైన్ వాటర్ డ్రాప్ పడ్డప్పుడు వాటర్ ఎలా స్ప్లిట్ అవుతుంది అది అబ్జర్వ్ చేయాలి. అండ్ రైన్ పడుతున్నప్పుడు గాలిని బట్టి డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. దట్టు కళ్ళ ముందు కనిపించే ఒక లేయరు, వెనకాల కనిపించేది ఒకలాగా ఉంటుంది, ఇంకా వెనకాల కనిపించేది ఒక రకం ఉంటుంది. సపోజ్ మనం రెయిన్ లాంటివి చేసేటప్పుడు ఒక లేయర్తో చేయకూడదు. ఫస్ట్ రేంజ్లో ఒక ఎమిటర్ పెట్టుకోవాలి, మిడిల్ రేంజ్ ఒకటి, ఫార్ రేంజ్ ఒకటి. ఒక్కో దానికి ఒక్కో స్పీడ్ ఉంటుంది. దూరంగా కనిపించేవి తక్కువ స్పీడ్తో పడతాయి, దగ్గర కనిపించేవి చాలా స్పీడ్గా పడిపోతూ ఉంటాయి. అంతా ఒకే స్పీడ్ పెట్టారనుకోండి మ్యాచ్ కాదు రియల్గా ఎఫెక్ట్స్. ఎప్పుడైనా సరే పెద్ద హై క్వాలిటీలో చేసే ఎఫెక్ట్ ఎప్పుడు సింగిల్ లేయర్లో జరగదు, మల్టిపుల్ లేయర్స్, మినిమం 5-6 లేయర్స్ దాకా పోతాయి. అప్పుడప్పుడు మేము ఆఫీస్లో చేస్తూ ఉంటాం, 20 లేయర్స్ దాకా వెళ్తూ ఉంటాయి ఎఫెక్ట్స్ లేయర్సే. ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, వాటర్ మీద రిఫ్లెక్షన్ లేయర్ ఇవ్వాలి, అక్లూజన్ లేయర్ ఇవ్వాలి, నొరుగు ఇవ్వాలి. మళ్ళీ క్యారెక్టర్ ఇంటరాక్షన్ ఉందనుకోండి, క్యారెక్టర్ దగ్గర ఇక్కడ నీళ్ళలో నిలబడినాడు, వాడి చుట్టూ వైట్ కలర్ నురుగులాగా ఇవ్వాలి, మళ్ళీ చిన్న చిన్న బబుల్స్ లాగా ఇవ్వాలి. ఇంకా వాటర్ రిఫ్లెక్షన్ దాని మీద పడాలి, సెట్ రిఫ్లెక్షన్ వాటర్ మీద పడాలి, అక్లూజన్ ఇవ్వాలి, ఇలా రకరకాలు ఉంటాయి. సో అదంతా సింగిల్ లేయర్లో జరగదు, దేనికి అది విడివిడిగా రెండర్ చేసుకొని తీసుకెళ్ళి కంపోజిటింగ్లో యాడ్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ తీసుకుంటాం. ఎక్కడ ఇది కావాలంటే అది చేంజ్ చేసుకుని అలాగా. అది సింగిల్ లేయర్లో చేశారనుకోండి అవ్వదు, కరెక్షన్ వస్తే చచ్చిపోతాం, మళ్ళీ మొత్తం రెండర్ చేయాలి. సో ఇక్కడ మనకు కూడా లైట్ టర్బులెన్స్, ఒకసారి ఒకలాగా పడ్డట్టు ఇంకోలాగా పడకూడదు, డ్రాప్స్ చేంజ్ అవుతూ ఉండాలి. అది మీరు నెక్స్ట్ టైం R&D చేసినప్పుడు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫరెంట్ లేయర్స్ పెట్టి పార్టికల్స్ పడుతున్నట్టు, రెయిన్ పడుతున్నట్టు అది కూడా యాక్యురేట్గా రావాలి, రెయిన్ డ్రాప్స్ కూడా నీట్గా రావాలి, డై అయిపోతున్నట్టు. సో ఇప్పుడు ఇది కూడా బాగా బ్లెండింగ్, మరి డ్రాప్లు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. నేనేం చేయాలి అంటే, యాక్చువల్గా రియల్గా డ్రాప్ లానే ఉంది, అది రియల్గా డ్రాప్లో కాకుండా టైల్ ఫేడ్ ఉంది చూసారా, ఇలా ఇచ్చుకోవాలి కొంచెం లైట్గా. మీరు కొంచెం కావాల్సి వస్తే ఒపెసిటీ ర్యాంప్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కంపోస్టింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకోండి కావాల్సి వస్తే. ఇలా ఉంచేయచ్చు డిఫాల్ట్, పెద్ద విషయం కాదు. సరే నేను సేవ్ చేస్తాను.
నెక్స్ట్ వచ్చి సరే ఒక ట్యాప్ నుంచి వాటర్ రావడం అలాగ చూద్దాం. సపోజ్ సిలిండర్ ట్యూబ్ తీసుకుంటాను, పైప్ వాటర్ అనుకుంటే, వాటర్ పైప్ అనుకుంటే ఈ పైప్ నుంచి వాటర్ కింద పడాలి. ఇందులోంచి వాటర్ కింద పడాలి. గ్రేట్. సో ఇప్పుడు ఎమిటర్ ఇందులో పెడతాను తీసుకెళ్ళి. క్రియేట్ ఎమిటర్. సిలిండర్కి లిమిటర్ కావాలి మనకి. -5 డైరెక్షన్ బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చి ఫీల్డ్ ఇవ్వాలి కింద, గ్రావిటీ. ఇప్పుడు నేను చేసి కొలిజన్ ఇవ్వాలనుకోండి, సపోజ్ పార్టికల్ ఇచ్చి దీన్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు. పార్టికల్స్లోకి వెళ్ళి ఏ ఆబ్జెక్ట్ కావాలంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి మేక్ కొలిడ్ అని కొట్టి తర్వాత డైనమిక్ రిలేషన్షిప్స్ నుంచి కన్వర్ట్ చేసేసుకోవచ్చు. పార్టికల్ కొలిజన్, పార్టికల్ ప్లేన్, పాలిగాన్ ప్లేన్. పార్టికల్స్ ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. కొలైడ్ అయితే బాగా. నెక్స్ట్ వచ్చి సరే ఇవి వాటర్ లాగా రావాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే పార్టికల్ టైప్లో బ్లాబీస్ పెడతా. బ్లాబీ సర్ఫేస్ అంటే మనకి రియల్గా వచ్చి లిక్విడ్ సిమ్యులేషన్ చేసేటప్పుడు బ్లాబీ సర్ఫేస్ పెట్టుకుంటాం. బ్లాబీ అంటే ఈ టెక్నాలజీ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ టెక్నాలజీ బ్లాబీ అంటే మామూలుగా చూడడానికి స్పియర్స్ లానే ఉంటాయి. మామూలుగా సాఫ్ట్వేర్ ఎంటర్ చేసుకోవచ్చు, మనం సాఫ్ట్వేర్ ఎంటర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దీంట్లో ఒక థ్రెషోల్డ్లో ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ అడ్జస్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఒక దాంట్లో బ్లెండ్ అయిపోద్ది. మనకి ఇందులో కనపడదు, రెండర్లో మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. బ్లాబీ సర్ఫేసెస్లో థ్రెషోల్డ్ ఆ వాల్యూని 1 అని ఇచ్చాను అనుకోండి. సపోజ్ చూద్దాం, బ్లెండ్ అయిపోయింది. సో యాక్చువల్గా బ్లాబీ చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. 3 రకాల ఇవి చూసుకోవాలి మనం. ఒకటేంటంటే థ్రెషోల్డ్ వాల్యూ, ఒకటేమో రేడియస్ పార్టికల్ సైజు, ఇంకోటేమో ఎమిషన్ రేటు. 3 కరెక్ట్గా ఉంటేనే మనకు రియల్గా కొంచెం బెటర్ లుక్ వస్తుంది. వాటర్ డ్రాప్లో నీట్గా బ్లెండ్ అయిపోతాయి. మనం థ్రెషోల్డ్ వాల్యూ సైమల్టేనియస్గా, ఎమిటర్ రేట్ సైమల్టేనియస్గా కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ సైమల్టేనియస్గా కంట్రోల్ చేసుకుంటేనే వాటర్ నీట్గా వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ సరిపోద్దని నేను అనుకుంటున్నా. కొంత బెటర్, ఇంకా నేను పెంచుకోవాల్సి వస్తుంది. అండ్ అగైన్ సైమల్టేనియస్గా ఒకసారి థ్రెషోల్డ్ వాల్యూ కూడా పెంచుతాం, ఇంకా బాగా బ్లెండ్ అవటానికి. ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు ఇట్లా ఉంది, ఇప్పుడు షేప్ ఇలా ఉంది. ఇంకా పెంచుతాం, బెటర్. ఇప్పుడు పార్టికల్ రేడియస్ కొంచెం తగ్గించాలి. యాక్చువల్గా మీకు రేడియస్ పీపీ అని కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అది నెక్స్ట్ చెప్తాను, లేకపోతే ఇందులో చెప్పేస్తాను. యాక్చువల్గా రేడియస్ పీపీ అంటే సపోజ్ నాకు జనరేట్ అయ్యేటప్పుడు చిన్నగా వస్తుంది. ఇప్పుడు ఒక సన్నటి పాయింట్లో జనరేట్ అయ్యి పోతున్న కొద్దీ సైజ్ పెరగాలి. అది మామూలుగా ఎలా చేయాలి? మామూలుగా ఇక్కడ ఏంటంటే ఓవరాల్ రేడియస్ 1 ఉంది. ఇది మనం పెంచుకుంటే ఓవరాల్ పెరుగుతుంది. కానీ నాకు ఏంటంటే ఒక పార్టికల్కి ఒక సైజు, ఒక పార్టికల్ ఒక సైజు కావాలి. ఇంతకుముందు మనం ఏం చేస్తాం, ఒక పార్టికల్కి మామూలుగా ర్యాంప్ లాగా అప్లై చేసాం కలర్, అలానే ర్యాంప్ లాగా సైజు కూడా అప్లై కావాలి. అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ యాక్చువల్గా నిన్న మనం కలర్ ఒపాసిటీ చూసాం కదా. ఈ జనరల్లోకి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు నేను యాడ్ చేసేది కొత్తగా వస్తుంది. ఇది నెక్స్ట్ వస్తుంది. పార్టికల్లోకి వచ్చి ఈ లిస్ట్
లిస్ట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ నుంచి రేడియస్ పీపీ అని ఉంటుంది, రేడియస్ పర్ పార్టికల్. ఓకే కొట్టగానే ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అయింది. దీనికి ఏం చేస్తా, రైట్ క్లిక్ ఇచ్చి ర్యాంప్ అప్లై చేస్తా. ఈ ర్యాంప్ కలర్ని బట్టి సైజ్ పెరుగుతుంది. బ్లాక్ అంటే ఎప్పుడు చెప్పాను కదా తక్కువ, వైట్ అంటే ఎక్కువ. సపోజ్ నేను ఇది రివర్స్ చేసి ప్లే చేసి అనుకోండి, దీని వాల్యూ 0, దీని వాల్యూ 1. ఇప్పుడు నేను ప్లే చేస్తుంటే బాగానే ఉంది. బట్ ఏంటంటే మనకి ఈ సైజు 1, సపోజ్ ఈ సైజు చాలా తక్కువ అయిపోయింది, మరి ఈ రెండర్లో అస్సలు కనపడదు. ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ అసలు కనపడట్లా, మరి ఇక్కడ మాత్రం పర్లేదు. సో ఇప్పుడు నేను ర్యాంప్లో కలర్ అయితే ఇచ్చా కానీ దాని వాల్యూ ఇవ్వలేదు. ఆ వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే ఇమీడియట్గా ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఎరే మ్యాపర్ అని ఉంటుంది. ఎరే మ్యాపర్లో మీకు ఈ వాల్యూ కనిపిస్తుంది. మినిమం వాల్యూ 1 పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం వాల్యూ 2 పెట్టుకోవచ్చు. 2 కాదు, మనం 10, 50 దాకా కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సరిపోయింది. బట్ ఏంటంటే పార్టికల్ చెప్పే కదా ఇంతకు ముందులాగా లివ్ ఫర్ ఎవర్లోకి వెళ్ళిపోవాలి. లివ్ ఫర్ ఎవర్ కాకుండా ర్యాండమ్ రేంజ్ లాగా ఇద్దాం, లేకపోతే కాన్స్టెంట్ ఇద్దాం, ఏం పర్లా. సో ఇప్పుడు కొంచెం బెటర్. ఇక్కడ ఇప్పుడు నేను మినిమం వాల్యూ తగ్గించుకోవచ్చు. బట్ ఏంటంటే దానికి తగ్గట్టు మనం ఎమిటర్ రేట్ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. పార్టికల్లోకి వచ్చి ఇక్కడ ఎరే మ్యాపర్లోకి వెళ్ళాలంటే మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్ ర్యాంప్లోకి వెళ్ళకుండా ఎరే మ్యాపర్లోకి వెళ్ళిపోవచ్చు. సారీ 0.5 ఇద్దాం. బట్ ఏంటంటే ఈ కౌంట్ సరిపోయిందో లేదో మనం రెండర్లో చూసుకుంటే కానీ తెలవదు, సరిపోట్లా. సో అందుకని నేను ఏం చేయాలి, మీటర్లో 2000 ఇస్తా. ఇలా మనకి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ తెలవడం ఇంపార్టెంట్, తర్వాత కౌంట్ పెంచుకోవడం అవన్నీ చేసుకోవచ్చు. కావాల్సి వస్తే థ్రెషోల్డ్ వాల్యూ కొంచెం తగ్గించుకుందాం. ఇక్కడ ఎంత ఉంది, 1.5 పెడదాం. దీనికి షేడింగ్. సో ఇప్పుడు నేను దీనికి కలర్ సిమ్యులేషన్ ఓకే అనుకున్నా, సిమ్యులేషన్ షేప్ అదంతా ఓకే. దీనికి షేడింగ్ అప్లై చేయాలి. మామూలుగా అయితే మన దగ్గర వాటర్ షేడర్లో ఎన్ని షేడర్ లైబ్రరీస్ ఉంటాయి, అవి వాటిల్లోంచి డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు. లేకపోతే కనుక మామూలుగా ఫాంగ్ లాంటిది అప్లై చేసి ట్రాన్స్పరెన్సీ తగ్గించుకొని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఓన్ షేడర్ చేసుకోగలిగితే ప్రాబ్లం లేదు, లేకపోతే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఇంపోర్ట్ చేయొచ్చు. వీటిల్లో మళ్ళీ రిఫ్లెక్షన్లో రిఫ్రాక్షన్లో అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకేంటి తెలుసు, ట్రాన్స్పరెన్సీలో ర్యాంప్ అప్లై చేసినా పర్వాలేదు. నాకు కూడా షేడింగ్ కొంచెం కన్ఫ్యూజనే, మనం అనుకున్నట్టు రాకపోవచ్చు. షేడింగ్ తర్వాత చూద్దాం. ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు మిల్క్ షేడర్ అప్లై చేసుకున్న మిల్క్ షేడర్ లాగానే అప్లై చేసుకోవచ్చు. మనకి లిక్విడ్ అంటే లిక్విడ్ లాగా ఉండాలి. షేడర్స్ మన నెట్లో దొరుకుతాయి, నెట్లో డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇట్లా ముందైతే బేసిక్ లిక్విడ్ సిమ్యులేషన్ ఇది ఇలా ఉంటుంది. ఇలా ఇక్కడ చూస్తే స్పిరికల్గా కనిపించినా కానీ మనకు తర్వాత అక్కడ రెండర్లో మాత్రం మెష్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి బేసిక్, సరే ఎక్స్ప్రెషన్స్ నేను నెక్స్ట్ క్లాస్లోనే చెప్తాను. బేసిక్ కొన్ని రకాల ఎఫెక్ట్స్ ట్రై చేద్దాం. నేను ఒక స్పార్క్స్ చేయాలి, వెల్డింగ్ స్పార్క్స్ చేయాలి.
లైట్స్లోకి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్. అది ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చెప్తేనే కొంచెం ఇదిగా ఉంటుంది. మరి తన్ని కోఆర్డినేట్ చేసుకోండి. మరి అతను కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాడు, లేకపోతే మన డ్రాప్ అవుదాం అనుకుంటున్నాడు, ఒకసారి మీరు గట్టిగా కనుక్కొని కంటిన్యూ ఇచ్చేయండి. అంటే రావాలని ఉన్నప్పుడు మరి ఈ పాటికైనా మీకు కాల్ చేసి ఉండాలి కదా. అదే మీరు రాత్రి చెప్పలేదు అతనికి? సర్లే, ఒకేలా ఎప్పుడైనా కానీ అతను స్కిప్ అయినట్టు, అంటే అతను రాలేనట్టు కనిపిస్తే మీరు వచ్చేయచ్చు. నేను ఒకళ్ళకే చెప్పాను, చాలా మందికి నేను ఎప్పుడు ఒకళ్ళకే చెప్పడం అలవాటు, ఇద్దరికి తక్కువగా చెప్పాను. ఇప్పుడు 3 days మ్యాక్స్ ఎప్పుడో ఇద్దరికి కలిపి చెప్పాను. ఇప్పుడు ఈయన రికార్డు అయితే ఒకవేళ డౌట్ వచ్చినా ఇంకోళ్ళు క్లారిఫై చేసుకుంటారు, చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నాకు మెయిన్ ఎఫెక్ట్ వచ్చి పార్టికల్స్ ఇక్కడ స్పీడ్గా ఇక్కడ గుద్ది స్పార్క్స్ జనరేట్ అవ్వాలి. నేనేం చేస్తానంటే ఇంకా క్లియర్గా ఉండడం కోసం ఇక్కడ నేను ఇంకో క్యూబ్ పెడతా, వాల్ లాగా పెడతా. కొన్ని పార్టికల్స్ దీని మీద హిట్ అవ్వాలి, కొన్ని పార్టికల్స్ దీని మీద హిట్ అవ్వాలి, కొన్ని పార్టికల్స్ ఇక్కడ పడి, కొన్ని పార్టికల్స్ ఇక్కడ పడి మనకి స్పార్క్స్ లాగా రావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది వేరే ఆబ్జెక్ట్, ఇది వేరే ఆబ్జెక్ట్, ఇది వేరే ఆబ్జెక్ట్. ఇక్కడ పార్టికల్ ఎమిటర్ పెడతా, సేమ్ సిలిండ్రికల్, డైరెక్షనల్, సిలిండ్రికల్, వై డైరెక్షన్, డైరెక్షన్ స్పీడ్ 20. ఎందుకంటే స్పార్క్స్ అనేవి, వెల్డింగ్ స్పార్క్స్ అనేవి చాలా స్పీడ్గా బయటకు వస్తాయి. మన సైజుకి తగ్గట్టు, మీటర్ సైజుకి తగ్గట్టు పెట్టుకోవాలి. ఇక్కడ మైనస్ అవసరం, రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. దాని డైరెక్షన్ ఎటు ఉన్నది అని ఇంపార్టెంట్. దీనికి ఏం కొలిజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అనవసరంగా కొలిజన్స్ మాత్రం ఇవ్వద్దు. స్లో అయిపోతుంది, సరిగ్గా రాదు, పెనట్రేట్ అయిపోతాయి. సో బాగానే ఉంది. బట్ మనకి ఈ స్పీడ్ చాలదు, ప్లే బ్లాస్ట్లో వేస్తే అస్సలు సరిపోదు. కానీ 100 ఇస్తాను, ఇచ్చి పార్టికల్ని స్ట్రీక్స్ కింద కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడేంటో చూద్దాం. బట్ ఏంటంటే సన్నగా వస్తున్నాయి కదా, మనకి వైడ్గా రావాలి. నేను ఏం చేస్తాను, ఇవి ఫ్రమ్ సెంటర్ ట్రై చేస్తాను. సారీ, ఫ్రమ్ యాక్సెస్ సరిపోట్లా. ఇంకా కావాల్సి వస్తే ర్యాండమ్ డైరెక్షన్ కూడా ఇవ్వచ్చు. యాక్చువల్గా నేనైతే మేము జస్ట్ స్టాటిక్గా చెప్తున్నాను. మీరు ఏం చేయాలంటే దీనికి పేరెంట్ చేసి దీన్ని యానిమేట్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్డింగ్ చేసి కూడా ఇప్పుడు ఇట్లా మూవ్ చేస్తాడు కదా, మూవ్ చేసినప్పుడు మనకి ఏంటంటే మనకు కావాల్సింది ఇప్పుడు ఏదైనా చెప్తాను, పార్టికల్ స్పీడ్ ఒకటి, దీంట్లోనే షేడింగ్ వస్తుంది, బ్రైట్ షేడింగ్ ఎలా ఇవ్వాలి. ఆ వెరీ నెక్స్ట్ వచ్చి అది హిట్ అయినప్పుడు నెక్స్ట్ వేరే పార్టికల్ జనరేట్ అవటం, అది ఇంతకుముందు చూసాం కదా, మళ్ళీ అదే చేస్తాను అంతే. అయితే 2 ఆబ్జెక్ట్స్కి ఎలా కొల్లేట్ అయ్యాలో మీకు చూపిస్తాను. ఇది సెలెక్ట్ చేసుకొని, ఇది సరే పార్టికల్స్ మేక్ కొలైడ్, ఇది కూడా మేక్ కొలైడ్. సో నాకు ఈ పార్టికల్ సెలెక్ట్ చేసి డైనమిక్ రిలేషన్షిప్స్ నుంచి కొలిజన్స్ ఇది ఇస్తాను. సేమ్ రెసిలియన్స్
పార్టికల్ స్ట్రీక్ కూడా బాగా చాలా పెరిగిపోతుంది. దీన్ని 0.5 పెట్టి ఎందుకు రిటర్న్ అయిపోతున్నాయి పార్టికల్స్? కొలిజన్లో రిటర్న్ అయిపోతుంది. అందుకని సరే సపోజ్ ఇప్పుడు నేను చేస్తాను పార్టికల్ కొలిజన్ ఈవెంట్ ఎడిటర్ స్ప్లిట్ 10 క్రియేట్ ఈవెంట్. ఓకే బాగా మరి ఆ పార్టికల్ కూడా దీనికి కొలెడ్ అవ్వాలి కదా. సరే ఇప్పుడు ఆల్రెడీ నేను కొలిజన్ ఆల్రెడీ ఒకదానికి కొలిజన్ ఉంది కాబట్టి మళ్ళీ నేను కొలిజన్ ఇవ్వకుండా డైరెక్ట్ డైనమిక్ రిలేషన్షిప్స్ ఓపెన్ చేసి ఇది ఇచ్చేయచ్చు, సరిపోద్ది నాకు. బాగానే ఉంది. మాట్లాడు. నెక్స్ట్ వచ్చి లీవ్ స్పాన్ ర్యాండమ్ రేంజ్ కామా 1 ఎక్కువైపోయింది. ఎక్కువ అనుకున్నప్పుడు ఇంకా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే స్పార్క్ అనేది ఎక్కువ కాలం బతకదు, ఎక్కువసేపు బతకదు, తప్పని ఆరిపోద్ది. ఆరపోతే అది కాలిపోద్ది. స్ట్రీక్ బాగానే ఉంది. సో యాక్చువల్గా ఇంతకుముందు మనం రెయిన్ డ్రాప్స్ పెట్టుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. రెయిన్ డ్రాప్స్ చేసినప్పుడు సెకండ్ పార్టికల్కి ఇక్కడ మనకి ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? ఇక్కడ 2 పార్టికల్స్ ఎందుకు జనరేట్ అయినాయి? ఇక్కడ యాక్చువల్గా హిట్ అయ్యేది ఒక పార్టికలే, కానీ దీనికి కొలిడ్ అయినప్పుడు ఇక్కడో పార్టికల్, దీనికి కొలిడ్ అయినప్పుడు ఇక్కడో పార్టికల్ జనరేట్ అయింది. సో రెండో పార్టికల్ కూడా నేను సైమల్టేనియస్గా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పార్టికల్కి నేనేం చేంజ్ చేయాలి ఇప్పటిదాకా? స్ట్రీకే ఉంది ఇక్కడ కూడా. సో ఈ పార్టికల్ కూడా లైఫ్ స్పాన్లో ర్యాండమ్ రేంజ్ ఇది లీవ్ ఫర్ ఎవర్ ఉంది. 0.3 0.2 0.1 ఏంటంటే ఇంకా చాలా కన్ఫ్యూజింగ్గానే ఉంది. సో టెంపరీగా నేను ఏం చేస్తానంటే దీని అట్రిబ్యూట్ ఎడిటర్లో నీకు కలర్ ఇస్తా. యాడ్ పర్ పార్టికల్ అట్రిబ్యూట్ ర్యాంప్. ఇక్కడ రెడ్, ఇక్కడ ఎల్లో. మనకి బ్రైట్ ఎల్లో కావాలి. సపోజ్ బ్రైట్ ఎల్లో కావాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? బాగా ఇంతకన్నా బ్రైట్గా రావాలి బ్రైట్ ఎల్లో. అప్పుడు ఏం చేయొచ్చు అంటే సపోజ్ సెలెక్ట్ చేసి ఇది ఈ వాల్యూ ఉంది కదా, ఇక్కడ నేను ఒక 5 ఎంత ఇస్తా. సపోజ్ ఇది ఇక్కడ పెట్టి ఇక్కడ నేను ఒక 5 ఎంత ఇస్తా. దానివల్ల ఏమైంది? ఇక్కడ బాగా వైట్ వచ్చి ఆటోమేటిక్గా ఎల్లో నుంచి రెడ్లోకి వెళ్తుంది. దాని అర్థం ఏంటంటే అక్కడ కలర్ వాల్యూ బాగా మల్టిప్లై చేసాం అనమాట. దానివల్ల ఎప్పుడైనా సరే డబుల్ అవుతున్నప్పుడు మ్యాక్సిమం వాల్యూ వైట్, మినిమం వాల్యూ బ్లాక్, అది తెలుసు కదా మీకు. సో ఆ మ్యాక్సిమం వాల్యూ ఇచ్చినప్పుడు వైట్ వచ్చేసింది. అది 5 అని పెట్టుకోవచ్చు, 15 అని 20 అని పెట్టుకోవచ్చు. సో ఈ పార్టికల్ వెళ్ళిపోతుంది, చూడాలి. సరే ఈ పార్టికల్ కూడా సేమ్ ర్యాంప్ అప్లై చేయాలి. యాడ్ పర్ పార్టికల్ అట్రిబ్యూట్ RGBPలో ఇక్కడికి వచ్చి ఈ ర్యాంప్ 1 అనేది అప్లై చేయొచ్చు. మ్యాప్ టు ర్యాంప్ 1. మళ్ళీ నాకు వేరే కన్ఫ్యూజన్ ఉండదు. సరే ఈ పార్టికల్ 1 ఏంటి నా అర్థం కావట్లేదు. పాతదా? అది ఏదోలేండి, బై మిస్టేక్ క్రియేట్ అయినట్టుంది. మనకి రెండింటికి ఒక పార్టికలే వచ్చింది ఇక్కడ. బట్ ఏంటంటే ఇది చాలా చాలా ఎక్కువ స్పీడ్ వస్తుంది పార్టికల్. సో దీనికి మెయిన్ పార్టికల్ అని పెడదాము.
సైజ్ తగ్గించుకోవాలి బాగా. అండ్ అగైన్ ఇక్కడ ఇన్హెరిట్ ఫ్యాక్టర్ ఉంది కదా, దీని వాల్యూ 1 అని ఉంటుంది. మనం అక్కడ కొలిజన్ ఈవెంట్ ఎడిటర్లో చూసాం అది. ఇక్కడ ఇన్హెరిట్ ఫ్యాక్టర్ సారీ మెయిన్ పార్టికల్ సెలెక్ట్ చేస్తే ఇన్హెరిట్ ఫ్యాక్టర్ ఉంది కదా, అది ఇక్కడ కూడా తగ్గించుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ పార్టికల్ని ఫాలో అవుతాయి అన్నమాట ఈ పార్టికల్స్, ఎమిటర్ని ఫాలో అవుతాయి. ఎమిటర్ అంటే ఇక్కడ ఎమిటర్ వచ్చి ఈ పార్టికల్. సో ఇప్పుడు బాగానే ఉంది, బట్ ఏంటంటే కొలిజన్స్ సరిగ్గా లేవు, అది కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంత యాక్చువల్గా అంత స్పీడ్లో పార్టికల్స్ కొలైడ్ అవుతున్నప్పుడు ఆ మాత్రం పెనట్రేట్ అవుతాయి. మన వెనకాలకి వెళ్ళిపోయే పార్టికల్స్ కన్నా ఇక్కడ ఉండే పార్టికల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇన్హెరిట్ ఫ్యాక్టర్ బాగా ఎక్కువ ఉంది. అది సపోజ్ స్ప్రెడ్ అని ఉంది కదా, ఇక్కడ స్ప్రెడ్ వాల్యూ కూడా తగ్గించుకోవచ్చు, అదర్వైజ్ పెంచవచ్చు. 1 అని ఇస్తా, బాగా స్ప్రెడ్ అవుతాయి. ఆ స్పీడ్లో మనకు కనబడట్లేదు. సపోజ్ నేను ఏం చేస్తానంటే దీనికి ఒక షేడర్ అప్లై చేస్తాను. స్పీడ్లో మనకు కనబడట్లేదు. యాక్చువల్గా ఇంత స్పీడ్ ఉండాలి యాక్చువల్గా మనకి స్పార్క్స్ అంటే. కళ్ళ ముందు అలా చెక్మని జనరేట్ అయిపోయి అలా డే అయిపోవాలి. ఇంకా బాగా వస్తుంది యాక్చువల్గా ట్రై చేస్తే. దీనికి కొలైడ్ అయినప్పుడు జనరేట్ అవుతుంది, దానికి కొలైడ్ అయినప్పుడు జనరేట్ అవుతున్నాయి. యాక్చువల్గా ఆ పార్టికల్ డైరెక్షన్ బట్టి ఈ హిట్ పార్టికల్ వస్తున్నాయి. మరి దీన్ని రెండర్ చేయాలంటే ఎట్లా? ఇవి హార్డ్వేర్ పార్టికల్స్ కదా, హార్డ్వేర్ రెండర్ బఫర్, రెండరింగ్ ఎడిటర్స్, హార్డ్వేర్ రెండర్ బఫర్, సేవ్ షేప్స్, సేవ్ ప్రిఫరెన్సెస్. బాగానే ఉంది. ఇక్కడ హార్డ్వేర్ రెండర్ బఫర్లో కెమెరా సెట్టింగ్స్ అవన్నీ మనకి కెమెరా డిఫాల్ట్ పర్స్పెక్టివ్గా ఉంది. రెండర్ అట్రిబ్యూట్స్లోకి వస్తే ఇది ఎప్పుడు ఎక్స్టెన్షన్ డాట్ ఇది తీసుకోండి 0001.ext, ఎండ్ ఫ్రేమ్ 500 ఫ్రేమ్. మీరు ఇక్కడ రెండర్ సెట్టింగ్స్ ఇక్కడ రెండర్ సెట్టింగ్స్ సంబంధం ఉండదు, ఇందులో చేసేటప్పుడు ఇదే ఉంటుంది. ఇక్కడ వచ్చి మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్ రిజల్యూషన్ మా IFF పెట్టేసుకోండి డిఫాల్ట్. మామూలుగా 640x480 పెడదాం. ఆల్ఫా సోర్స్, ఈ ఆల్ఫా సోర్స్ మీకు కంపోస్టింగ్ తెలుసుంటే ఆల్ఫా గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మనం పార్టికల్ రెండర్ చేసేటప్పుడు హార్డ్వేర్ ఆల్ఫా కానీ లూమినెన్స్ కానీ పెట్టుకుంటాం. లూమినెన్స్ పెట్టుకుంటే కొంచెం బ్రైట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనం ఎప్పుడైనా సరే పార్టికల్స్ రెండర్ చేసేటప్పుడు జామెట్రీ మాస్క్ యూజ్ చేయాలి. జామెట్రీ మాస్క్ అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు సీన్లో జామెట్రీ ఉంది, ఇప్పుడు నేను ఇది హైడ్ చేసి నేను రెండర్ పెట్టానుకోండి, ఆ వెనకాలకి వెళ్ళే పార్టికల్స్ కూడా మన రెండర్లో వచ్చేస్తాయి, మనకు ఆ అవసరం ఉండవు. సో హైడ్ చేస్తే ఏమవుతుంది, పార్టికల్స్ కొలిజన్ అవ్వాల్సిన కొలిడ్ కాకుండా స్పీడ్గా దాన్ని దాటి వెళ్ళిపోతుంది. సో నేను అందుకని ఏం చేయాలి, అది రెండర్లో కనపడకుండా దాన్ని మనం అది కట్ చేసుకోవాలి. జస్ట్ అక్కడ బ్లాక్ వచ్చేయాలి, రెండర్లో మాత్రం కనపడకూడదు. కానీ పార్టికల్స్ హిట్ అయిపోయి కొలిజన్ అవ్వాలి నార్మల్గానే, రెండర్లో మాత్రం అది కనపడకూడదు. అప్పుడు ఏం చేస్తానంటే రెండర్ అట్రిబ్యూట్స్లో జామెట్రీ మాస్క్ అనేది ఆన్ చేస్తాను. ఫుల్ ఇమేజ్ రెజల్యూషన్, లైన్ స్మూతింగ్, ఈ 4 ఆప్షన్స్ ఆన్ చేసుకొని రెండర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెనకాల బీజీ కట్ అయిపోతాయి, ఈ ప్లేన్ కట్ అయిపోతుంది మనకి రెండర్లో. దాన్ని బ్లాక్ హోల్ అంటాం. మనం మాయాలో రెండర్ చేసినప్పుడు బ్లాక్ హోల్లో చేస్తాము. షేడర్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇప్పుడు మీరు మామూలుగా షేడర్ అట్రిబ్యూట్స్లోకి వెళ్ళారనుకోండి, సాఫ్ట్వేర్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్లో రెండర్ చేసేటప్పుడు ఇక్కడ మ్యాట్ ఒపాసిటీలో బ్లాక్ హోల్ అని పెట్టుకుంటాం. అప్పుడు అది రెండర్లో కనపడదు, కానీ ఆబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. అక్కడ దానికి హిట్ అయిన అది దాని వెనకాలకి వెళ్ళే పార్టికల్స్ రెండర్ కావు, దాని ముందరున్న పార్టికల్స్ రెండర్ అవుతాయి. సపోజ్ నేను ఈ జామెట్రీ హైడ్ చేశాను అనుకోండి, విజిబిలిటీ ఆఫ్ చేశాను అనుకోండి, ఏమవుతాయి, నాకు వెనకాల ఉండే పార్టికల్స్ కూడా రెండర్ అయిపోతాయి. దానివల్ల నేను పార్టికల్స్ జనరేట్ కావు, సరిగ్గా క్లియర్గా కనపడవు నాకు వెనకాల
వెనకాల ఉండే పార్టికల్స్. ఇప్పుడు అంటే తక్కువ చిన్న టైప్ ఆఫ్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, కానీ మామూలుగా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా సరే పార్టికల్ అనలైజ్ చేసేటప్పుడు జామెట్రీ ఉంటే జామెట్రీ మాస్క్ ఆన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి బ్లర్రింగ్, మల్టీపాస్ రెండరింగ్ అంటారు దీన్ని. మల్టీపాస్ రెండరింగ్లో ఇందులో మోషన్ బ్లర్ అది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు రెండర్ చేస్తే కనుక సాఫ్ట్ వస్తుంది, బట్ ఏంటంటే ఇది క్యాష్ చేసిన తర్వాత రెండర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను రెండర్ సీక్వెన్స్ యాడ్ చేసినప్పుడు రెండర్ చేసేటప్పుడు సపోజ్ స్పార్క్స్ అని పెట్టి ప్రాజెక్ట్లో బ్రౌజర్ కొంచెం ఇబ్బంది పెడతారు. ప్రాజెక్ట్ ఎడిట్ కరెంట్ అని ఉంటుంది. వదిలేద్దాం, రెండర్ చేద్దాం. రెండర్ చేస్తే ఎట్లా వస్తుంది చూద్దాం. సపోజ్ మనకు 500 వద్దులేండి, 50 పెడదాం అంతే సరిపోతుంది. మోషన్ బ్లర్ అయితే టైం టేకింగ్. ఫ్లిప్ బుక్స్లో ప్లే చేసుకోవచ్చు మనం. ఆల్ఫా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇది స్పార్క్స్ లాగా లేదు, స్పార్క్స్ లాగా కావాలంటే మనం కొంచెం వర్కౌట్ చేయాలి. ఇది మీరు రెండర్ చేసేటప్పుడు, ఇది మీరు R&D చేసేటప్పుడు కొంచెం ట్రై చేయండి. స్ట్రీక్స్ 0.5. యాక్చువల్గా ఇంత వాల్యూ అవసరం లేదు మనకి RGBలో, ఇంత అవసరం లేదు. 2 పెట్టుకుంటే సరిపోద్ది. దీనికి కూడా సేమ్ ర్యాంప్ వచ్చేసింది. మనం కావాల్సి వస్తే కంపోజిటింగ్లో తీసుకొని కొంచెం బ్రైట్ చేసుకుంటే సరిపోతుంది, గ్లో వేసుకొని. ఓకే, దీన్ని సేవ్ చేద్దాం. ఇంకేమన్నా ఎఫెక్ట్స్ ఉన్నాయి మీ మైండ్లో? ఇన్హెరిట్ ఫ్యాక్టర్ అంటే చూపిస్తాను. సపోజ్ నేను ఇది ఒక రోడ్ అనుకుంటే ఒక క్యారెక్టర్ ఒక ఆబ్జెక్ట్ ఇలా వెళ్తుంది. జగన్ ఈ ఊళ్ళోనే ఉన్నాడు. 3-4 డేస్ అయింది వచ్చి, కలవటం కుదరలా. సో ఇదొకటి మనకి. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీని నుంచి పార్టికల్స్ ఎమిట్ చేస్తాను. సర్ఫేస్ క్రియేట్ పార్టికల్స్ వస్తున్నాయి. మనకి విజిబిలిటీ కోసం ఏం చేస్తానంటే స్ఫియర్స్ పెడతా దీని నుంచి. అయితే నాకు 100 ఫ్రేమ్ దగ్గరికి వచ్చి పార్టికల్స్ ఎమిషన్ అయిపోయింది మధ్యదారిలో, ఇక్కడ ఎక్కడో ఆఫ్ చేశాను. కీ సెలెక్టెడ్ 98th ఫ్రేమ్ దగ్గర ఎమిషన్ ఆపేస్తాను. సరే, జనరేట్ అయ్యి అలా పైకి వెళ్ళిపోతున్నాయి. అంత స్ప్రెడ్ కూడా వద్దు నాకు, అందుకని ఏం చేస్తాను, 0.95 అలా పెడతా. అంత స్ప్రెడ్ అవ్వ పార్టికల్స్. బట్ ఏంటంటే ఎక్కడ జనరేట్ అయినా అక్కడ అయిపోతున్నాయి. బట్ ఏంటంటే యాక్చువల్గా అంత స్పీడ్తో ఆబ్జెక్ట్ వెళ్ళినప్పుడు పార్టికల్స్ కూడా దాంతోపాటు కొంచెం ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా సరే ఒక ఫ్లైట్లోంచి ఒక క్యారెక్టర్ ఒక ఆబ్జెక్ట్ పడింది అనుకోండి, అది ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం రన్నింగ్ బస్ ఎప్పుడైనా దిగితే కనుక
బస్సు వెళ్తూ ఉంటుంది, మనం రన్నింగ్లో దిగుతాం. దిగంగానే దిగిన చోటు ఉండిపోయాం కదా, దాంతోపాటు కొంచెం పరిగెడతాం. ఆ పరిగెట్టేదే ఇన్హెరిట్ ఫ్యాక్టర్. మనకి మామూలుగా డిఫాల్ట్గా మనం డిఫాల్ట్గా వాల్యూ 0 ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఇన్హెరిట్ ఫ్యాక్టర్ వాల్యూ సపోజ్ ఒక 0.3 అలా ఇస్తాను నేను. ఇప్పుడు ఏమైతే చూద్దాం, 0.6 అలా ఇచ్చాను. అది సో ఇక్కడ యాక్చువల్ కన్జర్వ్ వాల్యూ పాయింట్ చాలా తక్కువ ఉంది కదా, మనకు తక్కువ కనిపిస్తుంది. అది ఆ వాల్యూ మనం ఎప్పుడైతే యూజ్ చేయాలో మనకు తెలిసిపోద్ది. ఆన్ ద రన్లో ఉన్నప్పుడు మనం క్లియర్గా దాన్ని చూసుకుంటే కనుక అది ఆ స్పీడ్ని బట్టి ఫాలో అవ్వాలి, లేకపోతే ఎఫెక్ట్ న్యాచురల్గా ఉండదు. సో ఇంతకుముందు మీకు అక్కడ పాలిటికల్ కొలిజన్ ఈవెంట్ ఎడిటర్లో చూపించిన ఇన్హెరిట్ ఫ్యాక్టర్ ఇది ఒకటే. ఇక్కడ ఉంది చూసారా, ఈ ఇన్హెరిట్ ఫ్యాక్టర్ ఇది ఒకటే. సో దీన్ని ఎంత యూజ్ చేయాలనేది మన ఎఫెక్ట్స్ రిక్వైర్మెంట్ని బట్టి. ఇప్పుడు యాక్చువల్గా ఇంత దూరం వెళ్ళినప్పుడు యాక్చువల్లీ మీకు డస్ట్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా వస్తుంది లేండి లుక్. అది నెక్స్ట్ తర్వాత క్లాస్లో చెప్తాను, ఇద్దరు ఉన్నప్పుడు చెప్తాను. డస్ట్ స్మోక్లు చాలా ఇంపార్టెంట్. స్ప్రైట్స్ క్లాస్ ఫ్లూయిడ్స్ వచ్చిన తర్వాత స్ప్రైట్స్ మీద తక్కువ కూర్చున్నది. ఇప్పుడు యాక్చువల్గా మూవీస్లో ఏ మూవీ చూసినా కానీ స్ప్రైట్స్తో డస్ట్ స్మోక్లు చేయరు, మొత్తం ఫ్లూయిడ్సే చేస్తారు. ఎక్స్ప్లోజన్లు కానీ ఇంకా లిక్విడ్ సిమ్యులేషన్, గ్యాస్ సిమ్యులేషన్ మొత్తం ఫ్లూయిడ్సే. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు మీరు పార్టికల్స్లో చేసే చాలా రకాల ఎఫెక్ట్స్ ఫ్లూయిడ్స్లో చాలా ఈజీగా ఉంటాయి. కళ్ళ ముందే చాలా సింపుల్గా వస్తుంది ఎఫెక్ట్, చాలా అవుట్పుట్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నేను ఫ్లూయిడ్స్లో స్పెషలిస్ట్ అనమాట. మా ఆఫీస్లో ఫ్లూయిడ్స్లో ఎంత పెద్ద షాట్ ఉన్నా ఫస్ట్ నా దగ్గరికే వస్తారు. అంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్లో క్లౌడ్స్ ఉంటాయి. క్లౌడ్స్ కూడా మన ఫ్లూయిడ్స్లో చాలా రియలిస్టిక్గా చేయొచ్చు. ఇది ఎంత అంటే మనం ఇమేజ్ అది 3Dలో చేసిందా, మాయలో చేసిందా, లేకపోతే రియల్ ఫుటేజ్ పెట్టామా అన్నది కూడా చెప్పలేం అన్నమాట. అంత రియలిస్టిక్ వస్తుంది క్లౌడ్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో క్లౌడ్స్ షాట్లు చాలా ఉన్నాయి, అందుకని ఆ ప్రాజెక్ట్లో వేద్దామని ప్లాన్ చేస్తున్నాను నేను. అలానే ఫాగ్, ఫోమ్ ఇలాంటివన్నీ చాలా బాగా చేయొచ్చు. ఇంకొకటి ఏదైనా ట్రై చేద్దాం ఈ పూటకి. ఇది సేవ్ చేయక్కర్లేదు కదా, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇన్హెరిట్ ఫ్యాక్టర్ అది. నెక్స్ట్ వచ్చి ఇంకేమన్నా పార్టికల్స్లోని కొన్ని ఎమిటర్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, అవి చూద్దాం ఒకసారి. మినిమం డిస్టెన్స్, మ్యాక్సిమం డిస్టెన్స్, సైకిల్ ఇవి తెలుసు. ఈడ్ పేరెంట్ యూవి అనేది మనకి ఎమిటర్ ఫ్రమ్ అప్డేట్ చేసేటప్పుడు మనకు వస్తుంది. గోల్స్ చేసేటప్పుడు ఈ స్ప్రెడ్ లీడ్లు ఇవన్నీ ప్రాబ్లం లేదు. ఇవి కూడా మనం ఈ ప్రస్తుతానికి మనం టచ్ చేయగల వాల్యూమ్ ఆఫ్ సెట్లు ఇవి మనం ఇప్పుడు వాడం. పార్టికల్ కలర్, RGB కలర్ అందులో వేసేసుకుంటాం ర్యాంప్లో, ఇవన్నీ తెలిసినవి. నెక్స్ట్ వచ్చి పార్టికల్స్లో గోల్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, చాలా ఇంపార్టెంట్ గోల్స్ కూడా. ఇవన్నీ తెలుసు. ఈ ట్రేస్ డెప్త్ అయినా నేను ఎప్పుడు టచ్ చేయను కూడా టచ్ చేయాలి. ఈ లైఫ్ స్పాన్ అనేది మనం అక్కడ అట్రిబ్యూట్ ఎడిటర్లో కంట్రోల్ చేసుకుంటాం. సరే, రేడియస్ పిపిని ఒక్కసారి చెప్తాను. సో ఇది స్పియర్స్ అనుకుంటే కనుక పోతున్న కొద్ది వాల్యూ పెరగాలి, సైజ్ పెరగాలి. ఒక డైరెక్షన్ ఇద్దాం ఎమిటర్కి, బై డైరెక్షన్. సో ఇక్కడ చిన్నగా ఉండి పైకి పోతున్న కొద్ది పెద్ద పెరగాలి. అట్రిబ్యూట్ పార్టికల్ షేప్, రేడియస్ పిపి. ఇక్కడ రేడియస్ పిపిలో ర్యాంప్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. బట్ ఏంటంటే ర్యాంప్ వాల్యూ రివర్స్ ఉంది, దాన్ని మనం మళ్ళీ రివర్స్ చేయాలి. బాగానే ఉంది. బట్ ఏంటంటే సేమ్ ఇంతకుముందు లానే ప్రాబ్లం. బట్ మనకి ఏంటంటే చెప్పే కదా, అరే మ్యాపర్లో కంట్రోల్ చేసుకోవాలి. ఎడిట్ ఏరియా మ్యాపర్, మినిమం వాల్యూ 1, మ్యాక్సిమం వాల్యూ 5. మ్యాక్సిమం ఎంత సైజు పెంచగలగాలో అంత సైజు పెంచుకోవచ్చు. ఇక్కడ కావాల్సి వస్తే 50 అని పెట్టుకోవచ్చు, అంత పెరుగుతుంది. అర్థమవుతుంది. స్మోక్
స్మోక్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, సన్నటి రాకెట్ ఉంది, రాకెట్ పైకి వెళ్ళినప్పుడు రాకెట్ టిప్ ఇంతే ఉంటుంది, కానీ అది దూరం వెళ్ళిన తర్వాత స్మోక్ జనరేట్ చేసేది చిన్న సైజ్, దాంట్లో జనరేట్ అయినా పోతున్న కొద్ది చాలా పెద్ద స్మోక్ అయిపోద్ది. ఆ ఎఫెక్ట్ మనం రియల్ టైంలో జరగదు కాబట్టి ఇలా సైజ్ పెంచుతాం అనమాట, పార్టికల్ సైజ్. దానివల్ల ఇది రాకెట్ టిప్ అనుకుంటే పోతున్న కొద్దీ స్మోక్ ఇలా పెరుగుతున్నట్టు అనమాట. అది మనకు కావాల్సిన ఎఫెక్ట్. ప్రస్తుతానికి పార్టికల్స్లో ఇంతవరకే చేయగలము. ఇంకా ఉన్న అడ్వాన్స్డ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, పిక్సీ చెప్పాలి. పిక్సీ చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్రెషన్స్ స్టార్ట్ చేస్తాం. బేసిక్ ఎక్స్ప్రెషన్స్, ర్యాండమ్ ఎక్స్ప్రెషన్, అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్స్తో ఎలాంటి కంట్రోల్స్ చేయొచ్చు, ర్యాంపులతో ఎలాగ చేయొచ్చు, ఎక్స్ప్రెషన్స్తో ఎలాగ చేయొచ్చు, సైజులు, కలర్లు, లైఫ్ స్పాన్, ఇలాంటివన్నీ 2 ఎక్స్ప్రెషన్ ద్వారా ర్యాంపుల ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ర్యాంప్ తోటి మీకు చూపించాను ఏ కలర్ ఎలా వేసుకోవాలి, రేడియస్ ఎలా పెంచాలి. రేపు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్రెషన్ ద్వారా రేడియస్ ఎలా కంట్రోల్ చేయాలి. సేమ్ మనకి ఇక్కడ ర్యాంప్ అప్లై చేసినట్టే అక్కడ బ్రేక్ కనెక్షన్ కొట్టేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాస్తాం అన్నమాట. ఇది ఎక్స్ప్రెషన్ ఎడిటర్. ఇందులో రాసి క్రియేట్ కొడితే ఆటోమేటిక్గా మన పార్టికల్ కంట్రోల్ అవుతుంది. మనం యూజ్ చేసే చాలా బేసిక్ ఎక్స్ప్రెషన్సే, కానీ చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. ఇంకా అడ్వాన్స్ పోతే ఇంకా బాగుంటుంది. బట్ ఏంటంటే మనం ఎక్స్ప్రెషన్స్లో యాక్చువల్గా మన ఫీల్డ్లో వచ్చి మనం అంతా ఆర్టిస్టికల్గానే ముందుకెళ్తాం కాబట్టి మనం ఎక్స్ప్రెషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం. దానికి స్పెషల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళకి క్రియేటివ్గా థాట్స్ రావు, క్రియేటివ్గా థింక్ చేయలేరు, ఒక షార్ట్ కంప్లీట్గా వాళ్ళు చేయలేరు. కొంత సపోర్ట్ అయితే ఇవ్వగలరు చేసేవాళ్ళకి. అది సో మనం ఎక్స్ప్రెషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఇట్లా ఆర్టిస్టికల్గానే ముందర పోవడానికి ట్రై చేద్దాం. అది మీకైతే బేసిక్ లెవెల్లో ఎక్స్ప్రెషన్స్ క్లియర్ అప్ చేసేస్తాం మొత్తం. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి వాటి క్లాస్కి? అది చూసుకోవడానికి గంటన్నర పడుతుందేమో కదా. చాలా రియలిస్టిక్ వస్తుంది. అంటే ఏం లేదు, మీకు చెప్పాను కదా ఇంతకుముందు బ్లాబీస్ చేసినప్పుడు ఏమంటారు, రేట్ ఎక్కువ పెట్టుకోవాలి, వాటికి కౌంట్ ఎక్కువ పెట్టుకోవాలి. ఆ 2 మన సిస్టమ్ సపోర్ట్ చేసినప్పుడు ఎంత రియలిస్టిక్గానే చేయొచ్చు. మా ఆఫీస్లో చేసినప్పుడు యాక్చువల్గా నేను ప్రస్తుతం చేస్తాను రన్నింగ్లో ఉన్న షార్ట్ రియల్ ఫ్లోనే చేస్తాను. ఎలా అంటే ఒక పాము క్యారెక్టర్ ఉంటుంది, మోగ్లీ జంగిల్ బుక్లో పాము చిన్న లాగ్ ఉంటుంది కదా, చెక్క ముక్క, అది మింగుతుంది, తర్వాత సూపర్ షాట్లో కక్కేస్తుంది. ఆ కక్కినప్పుడు లిక్విడ్, దాంతోపాటు లిక్విడ్ రావాలి. లిక్విడ్ పడి యాక్చువల్గా నేను నోట్లో చేస్తే నోట్లో వచ్చి లిక్విడ్ వస్తున్నట్టు చేస్తే లిక్విడ్ అవసరం లేదు అన్నాడు క్రియేటివ్ డైరెక్టర్. లాగ్ దగ్గర కొంచెం ఇట్లా దాని మీద ఇలా కారుతున్నట్టు కావాలన్నాడు. అది చేస్తున్నప్పుడు వస్తుంది. అదే మామూలు వాటరే కాదు, సలైవా అంటే బాగా సాగే లిక్విడ్, అలాంటి ఎఫెక్ట్స్ చాలా బాగా చేయొచ్చు. వాటి షేడర్ ప్లేస్ అది నీకు నిజంగా అది రియల్ ఫీల్డ్లో చేసిందా లేకపోతే రియల్గా చేసిందా తెలియదు. మన చాక్లెట్ యాడ్స్, మిల్క్ యాడ్స్ ఇలాంటివన్నీ రియల్ ఫ్లోలోనే చేస్తారు. మీరు కావాల్సి రియల్ ఫ్లో సైట్ ఓపెన్ చేసి ఎప్పుడైనా సరే ఇట్లాంటి సైట్లు కొంచెం వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో నెట్ ఉంటే కనుక రియల్ ఫ్లో సైట్ ఓపెన్ చేసి వాటి డెమో రీల్స్ చూడండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది. అది వస్తుంది, రియలిస్టిక్ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఏదైనా కానీ ప్రాక్టీస్ చేసే టైంలో